రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానము యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని గనక మనం పరిశీలించినట్లయితే దేవుని యొక్క జ్ఞానము అత్యద్భుతమైనది. ఆయన యొక్క తెలివిని కానీ ఆయన జ్ఞానాన్ని కానీ మనము ఏమాత్రము కూడా లెక్కింపలేము. అందుకే ఆయన మనము పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. మరి ఇది అనేక సందర్భాల్లో నిరూపణ అయినది. ఎందుకంటే మనము గనక చూసినట్లయితే పాత నిబంధన కాలము భక్తుల నుంచి ప్రస్తుత కాలంలో ఉన్న భక్తుల వరకు చూసినట్లయితే అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడు మానవుల కొరకు చేయటము, అనేకులు వాటిని ప్రత్యక్షంగా చూడటము, వాటిని ప్రత్యక్షంగా అనుభవించటం కూడా మనము చూసి ఉన్నాము. అలాగే ఈ యొక్క లోకాన్ని ఆయన నడిపిస్తున్న తీరు కూడా ఎంతో అద్భుతమైనదిగా మనం చెప్పుకోవచ్చు. మనము గనక చూసినట్లయితే భూమి మీద ఆయన వర్షము కురిపించి మరి నీళ్లు ప్రవహింపజేసేవాడు. అదే విధముగా మనుషులకు వారికి కావలసినట్లుగా తగిన రీతిని కాలములను సమయములను ఏర్పాటు చేసి వారికి అనుగుణంగా ప్రకృతి వారి పక్షమున పనిచేయులాగున వాటన్నిటినీ కూడా నియమించినవాడు. పగలని రాత్రి అని వాటిని ఏలటానికి సూర్యచంద్ర నక్షత్రాదులని ఈ రీతిగా మనిషికి ఏ అవసరమో వాటన్నిటినీ కూడా దేవుడు తన సృష్టి ద్వారా అనుగ్రహించాడు. మరి ఇది గొప్పతనమే కదా, అద్భుతము, ఆశ్చర్యమే కదా. సూర్యుడు ప్రతిరోజు ఉదయంన తూర్పున ఉదయించి మరి సాయంకాలమున పడమరన అస్తమించడం అనేది ఎంత గొప్ప అద్భుతము. అదే విధముగా మన శాస్త్రవేత్తలు చెప్పినట్లుగా భూమి అనేది గుండ్రంగా తన చుట్టూ తాను తిరుగుతూ ఉందంట, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుందంట. అదే కక్షలో భూమిని తిప్పటానికి దేవుడు ఎంత జ్ఞానం కలిగిన వాడో మనము తెలుసుకోవచ్చు. ఇక్కడ గమనించవలసిన వేరొక అద్భుతం ఏమిటంటే, భూమి గుండ్రంగా తిరుగుతూ ఉన్నా సరే మనము భూమి మీద నడవగలుగుతున్నాము, వాహనాలను కూడా నడుపుకోగలుగుతున్నాము, మరి ఎత్తైన భవంతులు కట్టుకొని అందులో నివసించగలుగుతున్నాము. అంటే అది దేవుని యొక్క గొప్ప అద్భుతమే, ఆయన యొక్క మహాశక్తి మాత్రమే. అది మానవుడు ఎల్లప్పుడూ జ్ఞాపకము చేసుకోవలసిందే. అవేమీ కూడా మానవుడు గుర్తుంచుకోకుండా ఈ జీవితంలో నేనే గొప్పవాడిని, అల్పకాల జీవితంలో అన్నీ నాకే తెలుసు అనేటువంటి అజ్ఞానాన్ని, మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. అది ఏమాత్రమూ కూడదు. అదే విధముగా దేవుడు భూమిని, సూర్యుడిని, చంద్రుణ్ణి వివిధ స్థితుల్లో ఉంచి వాటికి నియమించినప్పుడు అవి అదే రీతిగా తిరుగుతూ ఉంటాయి. మరి ఒకదానితో ఒకటి ఢీ కొట్టడము అనేది కనుక జరిగితే ఈ యొక్క విశ్వం అనేది ఏమైపోతుంది? మనము శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం నవగ్రహాలు తిరుగుతూ ఉంటాయి, వాటి కక్షల్లో తిరుగుతూ ఉంటాయి అని నమ్ముతాము. మరి దాని ప్రకారము అవి కనుక ఎప్పుడైనా ఒకదానితో ఒకటి గుద్దుకున్నట్లయితే ఏమవుతుంది? మరి అంత గొప్పగా దేవుడు వాటికి స్థానాలను నియమించాడు. అలాగే సముద్రానికి కూడా ఆయన సరిహద్దును నియమించాడు. అందుకే సముద్రము ఆ యొక్క దేవుడు గీసిన పరిధిని దాటి ఏమాత్రము ముందుకు రాదు. వచ్చినట్లయితే అనేకమైనటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుంది. మరి సునామీ వచ్చినప్పుడు మనము చూసి ఉన్నాము కదా. ఈ రీతిగా దేవుని యొక్క జ్ఞానము మనము తెలుసుకోవాలంటే అది మన వల్ల కాదు. ఆయన మాత్రమే ఆ పరిశోధింపజాలని మహా అద్భుత కార్యాలను చేయగలడు. లెక్కలేనటువంటి అద్భుత కార్యాలను ఆయన మాత్రమే చేయగలడు. అందుకే ఎల్లప్పుడూ ప్రతి మానవుడు కూడా ఆయనకు లోబడి నడుచుకోవాలి. ఆయన జ్ఞానము ముందు మనది ఏ మాత్రము కూడా సరితూగదు. ఆ జ్ఞానాన్ని ఇచ్చిన వాడినే మనము ఆరాధిస్తూ ఆయనను మాత్రమే మనకు ఆ సంగతులను తెలియజేయాలని బ్రతిమాలుకున్నట్లయితే కొన్ని సంగతులను ఆయన తెలియజేస్తాడు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క జ్ఞానముతో గనక మనము పోల్చుకున్నట్లయితే మన యొక్క జీవితంలో మనము ఎంత అల్పులమో అనేటువంటి విషయము స్పష్టమవుతుంది. దాని ప్రకారం గనక ఎల్లప్పుడూ మనలను మనం తగ్గించుకొని విధేయతతో ఆయన పట్ల నడుచుకున్నట్లయితే దేవుడు గొప్పగా మనల్ని హెచ్చిస్తాడు. ఆయన మన పట్ల సంతోషాన్ని కనపరుస్తాడు. కాబట్టి మనమందరము కూడా మనలను మనము తగ్గించుకొని దేవుని యొక్క గొప్ప కార్యములను, అద్భుత క్రియలను మనము చేస్తూ, చూస్తూ, అనుభవిస్తూ ఈ లోకంలో ఆయన జ్ఞానముతో మనము సంతోషముగా జీవించి
ప్రతి విషయంలోనూ ఆయననే ఆశ్రయించి విజయవంతమైన జీవితాలు జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపనివ్వాలని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్.